ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన పీడిఎఫ్ లో ఉన్న టెస్ట్ ని ఎడిట్ చేసుకునేలాగా, అలాగే మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ లో ఉన్న టెస్ట్ ని మనం ఎడిట్ చేసుకునేలాగా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ అన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ నేను పీడిఎఫ్ ఫైల్ 2 మెథడ్స్ లో ఎలా ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చాలో చెప్తున్నా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఫైల్లో ఓపెన్, మనకి బ్రౌజ్ అని ఉంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. నాకు ఈ పీడిఎఫ్ ఫైల్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఇక్కడ వర్కింగ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఓపెన్ అంటున్నా. పైన మనకు ఒక ఆప్షన్ కనబడుద్ది, ఎనేబుల్ ఎడిటింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఒకవేళ మీరు పీడిఎఫ్ పెద్ద ఫైల్ తీసుకున్నారనుకోండి, పెద్ద ఫైల్ అంటే మనకు ఒక 10 పేజెస్ ఇలా ఉంటాయి కదా, ఇలాంటి ఫైల్ తీసుకున్నారు అంటే మనకు కొంచెం టైం పట్టుద్ది, మనకి కింద ప్రాసెసింగ్ జరుగుద్ది. నేను చిన్న ఫైల్ తీసుకున్నాను కాబట్టి సింపుల్ గా ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోయింది. సపోజ్ నేను ఇక్కడ నేమ్ మార్చాలనుకోండి, నేమ్ మార్చుకుంటా, బి ప్రతాప్ వర్మ. అలాగే మనం ఈ టెస్ట్ సైజ్ పెంచడం, కలర్లు మార్చుకోవడం, ఇదంతా మీరు ఎంఎస్ వర్డ్ లో ఎలా ఎడిటింగ్ చేస్తారో అలా ఎడిటింగ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసుకొని ఈ ఫైల్ ని సేవ్ చేయడమే. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, నాకు ఎక్కడ అవ్వాలి, డెస్క్టాప్ మీద అవ్వాలి. నేను వర్డ్ డాక్యుమెంట్ కింద మారుస్తున్నాను కాబట్టి అదే ఉంచి పేరు మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. ఎడిట్ టెస్ట్ సేవ్ అన్నాను అంటే ఇది ఒక వర్డ్ ఫైల్ కింద సేవ్ అవుద్ది. ఇది మీరు ఎప్పుడైనా ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ ప్రింట్ కోవాలి అంటే ఎంఎస్ వర్డ్ లోంచి డైరెక్ట్ గా ప్రింట్ కి ఇచ్చేయచ్చు. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నాను. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి కదా, ఇందులో ఇక్కడ మనకి డ్రైవ్ ఉంది కదా, డ్రైవ్ మీద క్లిక్ చేయండి. జీమెయిల్ ఐడి అడుగుద్ది, మీ దగ్గర ఉన్న మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు డెస్క్టాప్ మీద వర్కింగ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇదే ఫైల్ తీసుకుంటున్నా, ఓపెన్ అంటున్నా. నాకు ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది, మనకు అప్లోడ్ అయ్యింది ఇక్కడ కనబడుద్ది. ఇక్కడ మీరు రీఫ్రెష్ చేశారు అంటే ఫైల్ ఆటోమేటిక్ గా కింద కనబడుద్ది. ఒకవేళ మీకు కనబడకపోతే సర్చ్ లో టైప్ చేసి సర్చ్ చేయండి. నాకైతే ఇక్కడే ఉంది. నేను దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లో ఇక్కడ గూగుల్ డాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి టెస్ట్ ఎడిటింగ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మీకు స్టేట్మెంట్ అన్నది వద్దు అనుకోండి, సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తారు. మన ఎంఎస్ వర్డ్ లో ఫాంట్ లో ఎలా మార్చుకుంటాం, సేమ్ అన్ని ఆప్షన్స్ అలాగే ఇక్కడ ఉంటాయి. మీరు ఏమైనా ఫాంట్ మార్చాలి అన్నా, టెస్ట్ సైజ్ పెంచుకోవాలి అన్నా, టెస్ట్ కలర్ మార్చాలి అన్నా, అలాగే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇలా ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ లోకి వచ్చి ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, ఈ పీడిఎఫ్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ గా ఎడిటింగ్ చేసుకొని కంట్రోల్ ఏ అన్నాము అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది, కంట్రోల్ సి అంటాం కాపీ అవుద్ది. నేను ఎంఎస్ వర్డ్ లోకి వచ్చి కంట్రోల్ వి అంట, అండం మనం ఎడిటింగ్ చేసుకున్నది మొత్తం ఇక్కడ పేస్ట్ అవుద్ది. నెక్స్ట్ మీరు ఇందా నేను సేవ్ చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్, అలాగా సేవ్ చేసుకోవడమే. పీడిఎఫ్ ఫైల్ ని ఎడిటబుల్ టెస్ట్ కింద ఎలా మార్చాలో 2 మెథడ్స్ లో చూసాం కదా. నెక్స్ట్ ఒక ఇమేజ్ లో ఉన్న టెస్ట్ ని ఎడిటబుల్ టెస్ట్ కింద వచ్చేలాగా చేద్దాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇందా నేను చెప్పాను కదా, ఇక్కడ గూగుల్ యాప్స్ లోకి వెళ్ళి డ్రైవ్ లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్, డెస్క్టాప్ మీద ఉన్న ఇమేజ్ ని ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఫైల్ ఇక్కడ కనబడుద్ది, కనబడకపోతే రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు అంటే ఇందులో ఉన్న టెస్ట్ అంతా మనకి కింద వచ్చుద్ది. మీరు ఏమైనా ఎడిటింగ్ చేయాలి అన్నా, ఫాంట్ మార్చాలి అన్నా, టెస్ట్ సైజ్ పెంచుకోవడం, కలర్ మార్చుకోవడం, ఇదంతా చేసుకోవచ్చు. ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది కదా, కంట్రోల్ సి అంటున్నా. నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్ యూస్ చేస్తున్నా. ఎంఎస్ వర్డ్ లోనే కాదు, మనం ఫోటోషాప్ లో పేస్ట్ చేసినా మనకి ఆ టెస్ట్ అలాగే వచ్చుద్ది. ఆ టెస్ట్ ని యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ వి అన్నాము అంటే మనకి టెస్ట్ పేస్ట్ అవుద్ది. దీని సైజ్ పెంచడం ఇదంతా
మన చేతుల్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో OBS స్టూడియోలో స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో నేను డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ లో OBS స్టూడియో అని సెర్చ్ చేశారనుకోండి, సాఫ్ట్వేర్ ఇక్కడ కనబడుద్ది. మనం ఇన్స్టాల్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేశాను. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఈ సాఫ్ట్వేర్ లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ గురించి చెప్పిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి అన్నది డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో నేను ఫస్ట్ అవుట్పుట్ అని ఉంది కదా, ఈ అవుట్పుట్ దగ్గర లొకేషన్ ఇస్తున్నా. నాకు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ సేవ్ అవ్వాలి. నాకు రికార్డింగ్ పాత్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ఇచ్చిన పాత్ కనబడుతుంది. మీరు ఫ్రెష్ గా ఇద్దాం అనుకుంటే బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేస్తారో అది పాత్ కింద మారిపోద్ది. ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఫోల్డర్ ఉంది కదా, ఈ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే యూజర్స్ లో ప్రతాప్ వర్మలో డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్ లో మనం రికార్డ్ చేసిన ఫైల్స్ అన్ని సేవ్ అవుతాయి. అలాగే మనం ఇక్కడ రికార్డింగ్ క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి నాకు హై క్వాలిటీ మీడియం ఫైల్ సైజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే నాకు రికార్డింగ్ ఫార్మాట్ వచ్చేటప్పటికి MKB ఉంది, ఇది నాకు వద్దు, నేను MP4 పెట్టుకుంటున్నా. వీడియో ఎన్కోడర్ వచ్చేటప్పటికి ఇక్కడ హార్డ్వేర్ HEVC అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో వచ్చేటప్పటికి మీ ల్యాప్టాప్ ను బట్టి లేదంటే మీ PC రెజల్యూషన్ బట్టి ఇక్కడ సైజెస్ వచ్చేస్తాయి. ఒకేలా దానికన్నా తక్కువ సైజెస్ కావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ తక్కువ సైజెస్ వచ్చినా మీ PC ల్యాప్టాప్ రెజల్యూషన్ బట్టి సైజెస్ సెట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏ సైజెస్ ఇచ్చామో అదే సైజెస్ కింద కూడా ఇవ్వండి. నెక్స్ట్ హాట్ కీస్, ఇది కూడా అంతే. మన షార్ట్ కట్లు స్టార్ట్ రికార్డింగ్ కి ఏం షార్ట్ కట్ కావాలి. నేను రికార్డింగ్ స్టార్ట్ అవడానికి ఇక్కడ క్లిక్ చేసి 1 ఇచ్చాను అనుకోండి, నేను 1 అవడం రికార్డింగ్ స్టార్ట్ అవుద్ది. నాకు రికార్డ్ అవుతున్నప్పుడు రికార్డింగ్ ఆగిపోవాలి, దానికి షార్ట్ కట్ కావాలి అంటే మనకు నచ్చిన షార్ట్ కట్ ఇవ్వచ్చు. F2 ఇచ్చాను అంటే స్టాప్ రికార్డింగ్ కి. ఈ అన్నిటికి మీకు నచ్చినట్టుగా షార్ట్ కట్లు ఇవ్వచ్చు. ఒకవేళ వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే షార్ట్ కట్లు రిమూవ్ అయిపోతాయి. అప్లై ఓకే అన్నాము అంటే మనకి నార్మల్ అయిపోద్ది. ఇలాగా మనం సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి సీన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక సీన్ క్రియేట్ చేశాను. మీరు ఇదే స్క్రీన్ సెట్టింగ్స్ తో మీకు రికార్డ్ అయిపోవాలి అంటే మీరు స్టార్ట్ రికార్డింగ్ అన్నారు అంటే నేను సెట్ చేసిన సెట్టింగ్స్ తో రికార్డ్ అయిపోద్ది. మనం 1 టైం సెట్ చేసుకుంటే చాలు, మనం ఇచ్చిన సెట్టింగ్స్ తో రన్ అయిపోద్ది. నేను మీకోసం ఇంకో సీన్ యాడ్ చేసి ఎలా సెట్ చేసుకోవాలి అన్నది చెప్తున్నా. ఇక్కడ యాడ్ సీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఒక సీన్ క్రియేట్ చేశాను కాబట్టి సీన్ 2 అని వస్తుంది, ఓకే అనండి. నెక్స్ట్ మనం సెకండ్ విండోలో సెట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిస్ప్లే క్యాప్చర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. నేనైతే ఏ నేమ్ ఇవ్వకుండా ఓకే అంటున్నా. నెక్స్ట్ మీకు సైజెస్ ఏ సైజెస్ లో అవ్వాలి. 1920 1080 నా ల్యాప్టాప్ స్క్రీన్ రెజల్యూషన్ సైజెస్ నేను ఇదే ఉంచి ఓకే అంటున్నా. సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, మనం మాట్లాడే వాల్యూమ్ ఎక్కువగా రికార్డ్ అవ్వాలా లేదంటే తక్కువగా రికార్డ్ అవ్వాలా. నాకైతే నా వాయిస్ గట్టిగా రావాలి, దానికోసం ఫుల్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ 2 ఉంటాయి. ఇందులో ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్ గా ఉంచేస్తున్నా, దీన్ని ఏం చేంజ్ చేయట్లా. ఇక మనకి ఫైనల్ గా స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి రికార్డింగ్ చేసుకోవడమే. దీని మీద క్లిక్ చేస్తున్నా, మనకి రికార్డింగ్ స్టార్ట్ అయింది. మినిమైజ్ చేసి ఇప్పుడు మనం మాట్లాడింది అలాగే డ్రైవ్స్ లోకి వెళ్తుంది, ఇదంతా మనకి రికార్డింగ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఈ రికార్డింగ్ ఆపేవాలి అంటే మనకి టాస్క్ మేనేజర్ మీద ఇక్కడ OBS కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి స్టాప్ రికార్డింగ్ అన్నారు అంటే మనకి రికార్డింగ్ ఆగిపోద్ది. క్లోజ్ చేసేసిన. నేను రికార్డింగ్ పాత్ డాక్యుమెంట్స్ లో ఇచ్చా కదా, డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి మన ఫైల్ ఇక్కడ కనబడుతుంది, డబుల్ క్లిక్ చేసి ప్లే చేయండి. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మనం మాట్లాడింది అలాగే డ్రైవ్స్ లోకి వెళ్తుంది, ఇదంతా మనకి రికార్డింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఫోన్ నుంచి ల్యాప్టాప్ కి ఎటువంటి డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ కనెక్ట్ చేయకుండా మనం వీడియోస్, ఫొటోస్ అలాగే లార్జ్ ఫైల్స్ ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. దీనికోసం గూగుల్ కి సంబంధించిన క్విక్ షేర్ అనే యాప్ మీ ఫోన్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటది. అదే యాప్ మన ల్యాప్టాప్ లో కూడా ఇన్స్టాల్ చేసి యూస్ చేద్దాం. ఫస్ట్ నేను ల్యాప్టాప్ నుంచి ఫోన్ కి వీడియోస్, ఫొటోస్ సెండ్ చేస్తాను. తర్వాత ఫోన్ నుంచి ల్యాప్టాప్ కి వైర్లెస్ డేటా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ వీడియో నేను డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా
మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో క్విక్ షేర్ ఫర్ పీసీ అని సెర్చ్ చేస్తున్నా. ఇలా సెర్చ్ చేయగానే ఆండ్రాయిడ్ అనే ఒక వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాము అంటే కింద మనకి డౌన్లోడ్ క్విక్ షేర్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఈ చిన్న యాప్ డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఇక్కడ మనకి యాప్ కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోద్ది. ఈ యాప్ ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నాకు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. మనకి ఈ యాప్ వచ్చేటప్పటికి టాస్క్ మేనేజర్ మీద క్విక్ షేర్ అని కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం డివైస్ ఈజ్ హిడెన్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసాము అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో రిసీవ్ ఫ్రమ్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కీప్ ఎవ్రీవన్ మోడ్ ఆల్ ద టైమ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మార్క్ పెట్టా. నెక్స్ట్ మనకి బ్లూటూత్ ఆన్ లో ఉండాలి. దానికోసం టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గర బ్లూటూత్ అని టైప్ చేయడం ఇక్కడ బ్లూటూత్ అండ్ అదర్ డివైజెస్ సెట్టింగ్స్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ఆఫ్ లో ఉంది కదా, ఆన్ లో పెట్టుకోండి. క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. లేదంటే కింద మనకి సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే మీరు ఒకవేళ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫోల్డర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నేనైతే డైరెక్ట్ గా ఒక ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద ఒక ఫోటో ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. నెక్స్ట్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని నా ఫోన్ లో ఇక్కడ క్విక్ షేర్ అనే యాప్ ఆన్ చేస్తున్నా. మీ ఫోన్ లో కూడా ఖచ్చితంగా క్విక్ షేర్ యాప్ ఉంటది. ఒకవేళ యాప్ లేకపోతే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి క్విక్ షేర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన యాప్ కాబట్టి ఈజీగా దొరుకుద్ది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. హూ క్యాన్ షేర్ విత్ యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఎవ్రీవన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోన్ లో కూడా మనం బ్లూటూత్ అనేది ఆన్ లో పెట్టుకోవాలి. బ్లూటూత్ ఆన్ లో పెట్టుకున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను ఎప్పుడైతే నా ఫోన్ లో బ్లూటూత్ ఆన్ లో పెట్టుకున్నానో ఆ ఫోన్ పేరు ఇక్కడ వచ్చుద్ది. నేను తెలుగు మల్టీమీడియాస్ ఫోన్ అని పెట్టుకున్నాను కాబట్టి ఆ పేరు హైలైట్ అయింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలాగ కనెక్టింగ్ అని వచ్చి కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ఒక పర్మిషన్ వచ్చుద్ది. నేను ఇక్కడ యాక్సెప్ట్ అంటున్నా. యాక్సెప్ట్ అన్నా నా ల్యాప్టాప్ లో ఉన్న ఫోటో నా ఫోన్ లోకి వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ నేను నా ఫోన్ లోంచి ల్యాప్టాప్ లోకి ఒక ఫోటో సెండ్ చేస్తున్నాను. దానికోసం గ్యాలరీలో ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నా. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన మనకి షేర్ ఆప్షన్ ఉంటది కదా, షేర్ మీద క్లిక్ చేయడం మనకి క్విక్ షేర్ యాప్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఈసారి ల్యాప్టాప్ లోకి ఆ పేరు వచ్చుద్ది. మనం అక్కడ క్లిక్ చేసాము అంటే కనెక్ట్ అవుద్ది. క్లిక్ చేశాను, నాకు కనెక్షన్ అవుతుంది. కనెక్షన్ కనెక్ట్ అయింది. నా ల్యాప్టాప్ పేరు ప్రతాప్ వర్మ, ఆ పేరు ఇక్కడ వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ కనబడుద్ది. ల్యాప్టాప్ లో యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీకు ఫోటో అనేది ఆటోమేటిక్ గా ల్యాప్టాప్ లోకి వచ్చేసిద్ది. ఆ ఫోటో ల్యాప్టాప్ లోకి వచ్చేసింది. ఈ ఫైల్ మనకి డౌన్లోడ్స్ లో ఉంటది. నేను ల్యాప్టాప్ లో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి ఆ ఫోటో చెక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫోన్ లోంచి పంపించిన ఫోటో. ఇలాగ మనం పెద్ద ఫైల్స్ కూడా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం అనేది తీసుకుంటది. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వైర్లెస్ మౌస్ అలాగే వైర్లెస్ కీబోర్డ్ మన ల్యాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి వైర్లెస్ కీబోర్డ్ గానీ వైర్లెస్ మౌస్ గానీ బ్యాటరీలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కీబోర్డ్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి మీకు బ్యాటరీలు చూపెడుతున్నాను. సేమ్ ఇలాగే మనకి మౌస్ కూడా బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలు అయిపోగానే మనం కొత్త బ్యాటరీలు వేసుకుంటేనే రన్ అవుతాయి. ఇప్పుడు మౌస్ బ్యాటరీలు వచ్చేటప్పటికి మన బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసాము అంటే ఇక్కడ బ్యాటరీలు కనబడతాయి. అలాగే యూఎస్బి రిసీవర్ కూడా ఇక్కడే ఉంది. ఇది ఓపెన్ చేసి మన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఆన్ ఆఫ్ బటన్ మనం మౌస్ యూస్ చేసే ముందు ఆన్ చేసుకుంటాం. మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి షట్ డౌన్ చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కొన్ని కీబోర్డ్లకు కూడా ఆన్ ఆఫ్ బటన్స్ ఇస్తారు, కానీ ఈ కీబోర్డ్ కి ఇవ్వాల. నెక్స్ట్ నేను యూఎస్బి రిసీవర్ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నా. మనం కనెక్ట్ చేయడం మనకి ఆటోమేటిక్ గా మన మౌస్ కీబోర్డు రన్ అయిపోతాయి. మన ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయక్కర్లా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు నార్మల్ గా వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ రన్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇదంతా నేను వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ ద్వారానే చేస్తున్నా.
మీరు ఏవైనా సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకుంటే ఆ సాఫ్ట్వేర్ పేరు టైప్ చేసి తర్వాత నా పేరు టైప్ చేసి యూట్యూబ్ సెర్చ్ చేశారనుకోండి, నేను ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ చెప్తే ఆ వీడియో కనబడుద్ది. మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మౌస్ కున్న బటన్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీలు తొందరగా అయిపోవు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేలాగా చేద్దాం. ఈ వీడియో నేను బిగినర్స్ కోసం చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మనం మన మొబైల్లో మొబైల్ డేటా ఆన్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఆన్ చేసా. నెక్స్ట్ మనకి కింద హాట్స్పాట్ కూడా బటన్ ఉంటది, దాని మీద హోల్డ్ చేసి పట్టుకోండి. ఇక్కడ యూజ్ వైఫై హాట్స్పాట్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు హాట్స్పాట్ నేమ్ మార్చాలి అంటే హాట్స్పాట్ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్ ఉన్న నేమ్ వచ్చుద్ది. మీరు ఒకేలా నేమ్ మార్చుకోవాలి అన్నా మీకు ఇక్కడ నచ్చిన పేరు ఇచ్చి ఓకే అండం మనకి నేమ్ చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ హాట్స్పాట్ పాస్వర్డ్, ఇక్కడ నేను ఆల్రెడీ 7 పాస్వర్డ్ కింద ఇచ్చా. మీరు ఒకవేళ పాస్వర్డ్ మార్చుకోవాలి అన్నా ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకొని ఓకే అనొచ్చు. అసలు మీకు పాస్వర్డే వద్దు అంటే 7 అన్ని తీసి ఎంటీ స్పేస్ ఉంచి ఓకే అన్నారు అంటే మీకు ఎటువంటి పాస్వర్డ్ లేకుండా మనకు హాట్స్పాట్ రన్ అవుద్ది. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నా. నెక్స్ట్ నీ ల్యాప్టాప్ లో కింద మనకి టాస్క్ మేనేజర్ ఉంటది కదా, ఇక్కడ మనకి వైఫై సింబల్ ఉంటది. దాని మీద క్లిక్ చేయడం మనకి ఏమైనా దగ్గరలో హాట్స్పాట్స్ ఆన్ అయ్యి ఉంటే అవన్నీ కనబడతాయి. అలాగే మనకి రోటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆర్టీసీ అని కనబడుతుంది కదా, నేను యూజ్ చేస్తున్న రోటర్. ఇక్కడ మనం మొబైల్లో కూడా హాట్స్పాట్ ఆన్ చేసాం కాబట్టి నా మొబైల్లో ప్రతాప్ వర్మ అని ఉంది, ఆ నేమ్ ఇక్కడ హైలైట్ అయింది. మనం ఇందులోకి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి. కనెక్ట్ ఆటోమేటికల్లీ, కనెక్ట్. మీరు ఫస్ట్ టైం మీ మొబైల్ నుంచి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ కనెక్ట్ ఆటోమేటికల్లీ దగ్గర ఆప్షన్ పెట్టి కనెక్ట్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోద్ది. అలా కాకుండా ఈ కనెక్ట్ ఆటోమేటికల్ దగ్గర మార్క్ పెట్టకుండా కనెక్ట్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీరు పాస్వర్డ్ టైప్ చేస్తేనే మనకు కనెక్ట్ అవుద్ది. నేనైతే ఈ కనెక్ట్ ఆటోమేటికల్ ఆప్షన్ ఎప్పుడో యూస్ చేస్తాను కాబట్టి నేను ఈ ఆప్షన్ యూస్ చేయకుండా కనెక్ట్ అంటున్నాను. నాకు పాస్వర్డ్ కూడా అడగదు, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు కనెక్ట్ అయిపోయింది. ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాను, యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ మన ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యింది, మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి రోటర్ ఉంటుంది కదా, ఆ రోటర్ నుంచి మన ల్యాప్టాప్కి అలాగే మన ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా వచ్చుద్దో చూద్దాం. ఫస్ట్ నేను ల్యాప్టాప్కి చూపెడుతున్నాను. నాకు ఆల్రెడీ రోటర్ ఆన్ అయ్యి ఉంది. ఇక్కడ ఆర్టీసీ అని కనబడుతుంది కదా, ఇది నా రోటర్. దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ అంటున్నా. కనెక్ట్ అన్నా మన రోటర్ దగ్గర నుంచి నా ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ఫోన్కి యూస్ చేస్తున్న ఫోన్లో కూడా ఇక్కడ వైఫై అని ఉంది కదా, దీని మీద హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా పట్టుకోగానే ఇక్కడ ఉన్న కనెక్షన్స్ అన్ని కనబడతాయి. ఇందులో నాది ఆర్టీసీ కాబట్టి ఆర్టీసీ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే మనకి రోటర్ నుంచి వచ్చిన ఇంటర్నెట్ మన ఫోన్కి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రొఫెషనల్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్ షేరెక్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సెర్చ్ లో షేరెక్స్ స్క్రీన్ రికార్డర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చుద్ది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలా కాకుండా మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటది కదా, అందులోంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళి షేరెక్స్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ రికార్డర్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మనం యూస్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ షేరెక్స్ అని కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశాను అంటే ఓపెన్ అవుద్ది. మనం రీసెంట్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ క్యాప్చర్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళాము అంటే మీరు ఒకేలా స్క్రీన్ షాట్లు తీయాలనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు టాపిక్ స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఉంది కదా, దీని గురించే చెప్తున్నా. దీని మీద క్లిక్ చేయగానే మనం స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీరు ఇలా డ్రాగ్ చేసి ఇంత స్క్రీనే కావాలనుకోండి, ఇంత స్క్రీన్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫుల్ స్క్రీన్ మొత్తం కావాలి అంటే మీరు ఫుల్ స్క్రీన్ మొత్తం డ్రాగ్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడైతే మౌస్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు నేను దిస్ పీసీలోకి వెళ్తున్నా, ఈ డ్రైవ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మీరు రికార్డింగ్ ఆపేవాలి అంటే ఇక్కడ మీకు రెడ్ డాట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి రికార్డింగ్
ఆగిపోద్ది. ఈ ఫైల్ వచ్చేటప్పటికి వర్మ డాక్యుమెంట్స్ షేర్ ఎక్స్లో ఉందంట. అంటే మనకి దిస్ పీసీలో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్లో షేర్ ఎక్స్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్స్ సేవ్ అవుతున్నాయి. ఇందులో మళ్ళీ మనకి స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ కనబడుతుంది కదా, ఇందులో డేట్తో సహా మనం రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లే చేశాను అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ రావట్లా. వాల్యూమ్ రావాలి అంటే దీనికి ఒక చిన్న సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ సెట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టాస్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి రైట్ సైడ్ పైన స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీడియో సోర్స్ ఆటోమేటిక్గా వచ్చుద్ది, ఆడియో సోర్స్ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి నాది మైక్రోఫోన్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీకు ఆడియో ఫార్మాట్ ఏది కావాలి, నాకైతే MP3 కావాలి, MP3 సెలెక్ట్ చేసుకున్నా. క్లోజ్ చేసేసిన. ఇప్పుడు మనం రికార్డ్ చేసాము అంటే మన వాయిస్ కూడా రికార్డ్ అవుద్ది. రికార్డ్ చేసిన క్యాప్చర్లో స్క్రీన్ రికార్డింగ్, నాకు ఇక్కడి నుంచి రికార్డ్ అయితే చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ అన్నారు అంటే ఆగిపోద్ది, లేదంటే మనం కింద కూడా స్టాప్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయగానే స్టాప్ అయిపోద్ది. ఇప్పుడు మనం ప్లే చేయాలి అంటే ఎక్కడైనా ప్లే చేసి చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ అన్నారు అంటే ఆగిపోద్ది. దీని స్టోరేజ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను కదా, మై కంప్యూటర్లో డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్లో షేర్ ఎక్స్ ఫోల్డర్లో స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో సేవ్ అవుతాయి. ఇలా కాకుండా నాకు నచ్చిన చోట ఈ ఫైల్స్ సేవ్ అవ్వాలి అంటే అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ పాత్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి డిఫాల్ట్ పాత్ మనకు ఆల్రెడీ సెట్ చేసి ఉంది. ఇలా కాకుండా మీరు కస్టమ్ పాత్ ఇవ్వాలి అంటే ఇక్కడ యూజ్ కస్టమ్ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి మీరు ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు. నాకైతే డెస్క్టాప్ మీద కావాలి, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. షేర్ ఎక్స్ ఇచ్చి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా క్లోజ్ చేసేసిన. ఇప్పటి నుంచి మీరు రికార్డ్ చేసిన ఫైల్స్ అన్ని మనం ఇచ్చిన ఫోల్డర్లో సేవ్ అవుతాయి. అలాగే ఈ షేర్ ఎక్స్ సాఫ్ట్వేర్ కూడా మనం షార్ట్ కట్ కీస్ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ హాట్ కీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఎంటైర్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ షార్ట్ కట్ లేదు, దీని మీద క్లిక్ చేసి F2 ప్రెస్ చేయడం మనకు ఫుల్ స్క్రీన్ తీసుకుంటది. ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, ఇది మీరు మార్చేద్దాం అనుకుంటే సెలెక్ట్ చేయగానే ఎల్లో కలర్ లో డాట్ మారుద్ది, ఇక్కడ మీరు మార్చుకోవడమే F3. ఇలాగా మీకు నచ్చినట్టుగా షార్ట్ కట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ షార్ట్ కట్లన్నీ పోయి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ షార్ట్ కట్లు ఉన్నాయో అవి కావాలి అంటే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి ఒక వీడియోని ఫొటోస్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు, అలా కాకుండా వీడియో మొత్తంలో మీకు నచ్చిన చోట ఒక ఫోటో కావాలి అన్న మనం తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. దీనికోసం VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తున్నాను. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, అలాగే బాగా పాపులర్ సాఫ్ట్వేర్. గూగుల్ సెర్చ్ లో ఇక్కడ ఫైల్ హిప్పో అని టైప్ చేస్తున్నాను, ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి VLC అని సెర్చ్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి VLC మీడియా ప్లేయర్ కనబడుద్ది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఫ్రీ అని కనబడుద్ది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. నెక్స్ట్ ఆ అగ్రీ దగ్గర మార్క్ పెట్టి ఓకే అన్నాము అంటే ఈ చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంచాను. ఇక్కడ సెర్చ్ లో VLC మీడియా ప్లేయర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏమైనా వీడియో ప్లే చేయాలనుకోండి, మీకు కావాల్సిన వీడియోని డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీడియా ప్లేయర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సపోజ్ మీకు ఈ వీడియో మొత్తంలో ఒక్క ఫోటోనే కావాలనుకోండి, ఇక్కడ నేను వీడియో స్టాప్ చేసుకొని మన వీడియో స్టాప్ చేయాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్, నెక్స్ట్ ఇక్కడ వీడియో అని ఉంది కదా, మెన్యూ బార్ లో వీడియోలో ఇక్కడ టేక్ స్నాప్ షాట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఇది ఒక ఫోటో కింద వచ్చుద్ది. ఇది ఎక్కడ వచ్చుద్ది, మనకి ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి కదా, ఈ పిక్చర్స్ లో స్నాప్ షాట్ తీసిన ఫోటో. ఇలా కాకుండా నాకు చాలా ఫొటోస్ కావాలనుకోండి, మనకి ఇక్కడ మెన్యూ బార్ లో టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్ లో కింద మనకి ప్రిఫరెన్సెస్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద సింపుల్ అని ఉంది కదా, ఇక్కడ సింపుల్ బదులు
ఆల్ పెట్టుకోండి. ఆల్ పెట్టుకోగానే మనకు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి వీడియో అని ఉంటది. ఈ వీడియో దగ్గరికి వెళ్ళి కింద మనకి ఫిల్టర్స్ అని ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్స్ ఓపెన్ చేయండి. మీరు ఈ ఫిల్టర్స్ మీద క్లిక్ చేయడం మనకి రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు సీన్ వీడియో ఫిల్టర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. మీ ఫిల్టర్ అనేది ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేయకపోతే మనకి కింద వేరే ఆప్షన్స్ కనబడతాయి. అదే మీరు ఈ ఫిల్టర్స్ అనేది ఓపెన్ చేశారు అనుకోండి, ఈ ఫిల్టర్స్ కి సంబంధించిన అడిషనల్ ఆప్షన్స్ కనబడతాయి. ఈ అడిషనల్ ఆప్షన్స్ లో కిందకు వచ్చారు అంటే ఇక్కడ సీన్ ఫిల్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్ సెట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇమేజ్ ఫార్మాట్ నాకైతే PNG లోనే ఉండాలి. నెక్స్ట్ ఇమేజ్ విత్ హైట్ ఇదేం నేను చేంజ్ చేయట్లేదు. అలాగే ఫైల్ నేమ్ ప్రిఫిక్స్ అని ఉంది కదా, ఇది కూడా చేంజ్ చేయట్లా. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టరీ పాత్ ప్రిఫిక్స్ అని ఉంది కదా, ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లొకేషన్ ఇక్కడ పేస్ట్ చేయాలి. దానికోసం దిస్ పీసీలో F డ్రైవ్ లో నాకు ఇక్కడ ఒక ఫోల్డర్ కావాలి. దానికోసం ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసా. ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఇమేజెస్ అయినా అవ్వచ్చు, సీక్వెన్స్ అయినా అవ్వచ్చు, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నీ ఇమేజెస్ ఫోల్డర్ కూడా ఓపెన్ చేస్తున్నా. ఇలా నీ ఎందుకు ఓపెన్ చేసా, పైన మనకి దిస్ పీసీ న్యూ వాల్యూమ్ ఇమేజెస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇది మన ఫోల్డర్ యొక్క లొకేషన్. దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ అనండి. ఈ VLC మీడియా ప్లేయర్ లోకి వచ్చి ఇక్కడ డైరెక్టరీ పాత్ ప్రిఫిక్స్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ రికార్డింగ్ రేషియో ఇక్కడ 50 ఉంది. అంటే మనకి 50 ఫ్రేమ్స్ కి ఒక ఇమేజ్ చొప్పున వచ్చుద్ది. నాకు ఇలా కాదు, నాకు ప్రతి 20 ఫ్రేమ్స్ కి ఒక ఫోటో చొప్పున కావాలి. దానికోసం ఇక్కడ 20 పెడుతున్నా. ఇంకా ఫైనల్ గా సేవ్ అంటున్నా. ఒకసారి VLC మీడియా ప్లేయర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని వీడియో ప్లే చేయండి. VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియోని VLC మీడియా ప్లేయర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మీరు వీడియో రన్ అవుతున్నప్పుడు స్టాప్ చేయకండి, మనకు కొంచెం స్ట్రక్ అవుతున్నట్టు రన్ అవుద్ది. ఎందుకంటే మనకి వీడియో ఫొటోస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు స్టాప్ చేశారనుకోండి, మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. నేను వీడియో మొత్తం ప్లే చేశాను. ఇప్పుడు మన ఇమేజెస్ ఫోల్డర్ లోకి వెళ్ళి చూద్దాం. నాకు ఫోల్డర్ వచ్చేటప్పటికి F డ్రైవ్ లో ఉంది, ఇమేజెస్ అని ఇచ్చా కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫస్ట్ ఫ్రేమ్, 21st ఫ్రేమ్, 41st ఫ్రేమ్, 61st ఫ్రేమ్, ఇలాగా 20-20 గ్యాప్ లో వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇందాక నేను ఇక్కడ రికార్డింగ్ రేషియో దగ్గర 50 తీసి 20 పెట్టా కదా, అందుకని 20-20 గ్యాప్ లో మనకి వీడియో ఫొటోస్ కింద ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మీరు ఇలాగా ఫొటోస్ కింద మార్చేసిన తర్వాత ఇది మళ్ళీ రీసెట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతి వీడియో రన్ చేస్తున్నప్పుడల్లా ఇలా ఫొటోస్ కింద మారిపోతూనే ఉంటది. ఇలా మారడం వల్ల మీరు ఏ డ్రైవ్ ఇచ్చారు ఆ డ్రైవ్ ఫుల్ అయిపోద్ది. ఇది మనం రీసెట్ చేయాలి అంటే టూల్స్ లో ప్రిఫరెన్సెస్ కింద అబ్జర్వ్ చేశారు అంటే రీసెట్ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే అనండి. ఇలా ఓకే అనడం మనకి రీసెట్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో గూగుల్ హిస్టరీ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి షార్ట్ కట్ యూస్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి కొన్ని స్టెప్స్ యూస్ చేసి డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని Ctrl+H అన్నారు అనుకోండి, ఇది మనకి షార్ట్ కట్. మనం డైరెక్ట్ గా హిస్టరీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి డిలీట్ బ్రౌజింగ్ డేటా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టైం రేంజ్ ఉంటది. మీరు లాస్ట్ 24 అవర్స్ లో గూగుల్ క్రోమ్ లో ఏది యూస్ చేశారో అది డిలీట్ చేయాలి అంటే ఇక్కడ 24 అవర్స్ నుంచి డిలీట్ డేటా అన్నాము అంటే లాస్ట్ 24 అవర్స్ లో ఉన్న డేటా డిలీట్ అయిపోద్ది. అలా కాకుండా లాస్ట్ 7 డేసా, లాస్ట్ 4 వీక్సా, లేదు నా సిస్టమ్ లో ఉన్న హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోవాలి అంటే మీరు ఆల్ టైం పెట్టుకున్నారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా, క్యాచ్డ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్, ఈ రెండు అక్కర్లా, నాకు ఓన్లీ హిస్టరీ వరకు డిలీట్ అయితే చాలు అంటే రెండిటి దగ్గర మార్క్ తీసి డిలీట్ డేటా అన్నారు అంటే ఇప్పుడు దాకా మీరు బ్రౌజ్ చేసిన హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇలా షార్ట్ కట్ యూస్ చేసి కాకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళాలి అన్న వెళ్ళొచ్చు. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా.
మనకి ఇలాగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చింది కదా, మనకి రైట్ సైడ్ పైన 3 డాట్స్ కనబడతాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, కింద మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేశారు అంటే డిలీట్ బ్రౌజింగ్ డేటా అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడికే వస్తాం. మీకు అవసరం లేని ఆప్షన్స్ తీసి దీని పక్కన చూసారు అంటే అడ్వాన్స్డ్, ఇందులోకి వెళ్ళారు అంటే ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్. మీకు హాట్స్పాట్ యాప్ డేటా, సైట్ సెట్టింగ్స్, ఆటో ఫిల్ ఫ్రమ్ డేటా, అలాగే మీరు ఏమైనా పాస్వర్డ్స్ ఇచ్చి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే ఆ పాస్వర్డ్స్ కూడా ఎరేజ్ అయిపోవాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టి ఎరేజ్ చేసుకుంటారు. దీనికి కూడా అంతే టైం రేంజ్ ఉంటది, మీకు నచ్చిన టైం సెట్ చేసుకోవచ్చు. అయితే సింపుల్ గా బేసిక్ లోకి వెళ్ళి ఓన్లీ బ్రౌజింగ్ హిస్టరీ వరకు డిలీట్ అయితే చాలు. ఇది ఒక్కటే మార్క్ పెట్టి నాకు లాస్ట్ 24 hours ది చాలు, అది సెలెక్ట్ చేసుకొని డిలీట్ డేటా అంటున్నా. డిలీట్ డేటా అనడం నేను లాస్ట్ 24 hours పెట్టాను కాబట్టి లాస్ట్ 24 hours లో నేను ఏదైతే బ్రౌజ్ చేశానో అదంతా డిలీట్ అయిపోద్ది. మీరు ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నా Ctrl+H అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ రోజు December 14, ఇక్కడ మనకి December 13 అంటే నిన్నటి డేటా మొత్తం కనబడుతుంది. మీరు ఒకేలా 1 week ది పెట్టారనుకోండి, 1 week వరకు మీరు బ్రౌజ్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోద్ది. అదే మీరు ఆల్ టైం పెట్టారు అంటే ఇక్కడ ఏ వెబ్సైట్స్ కనబడవు, మీరు బ్రౌజ్ చేసిన హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న వీడియోని క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా సైజ్ తగ్గించుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేయగానే హ్యాండ్ బ్రేక్ కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఓఎస్లు ఉంటాయి. మీరు ఏ ఓఎస్ యూస్ చేస్తున్నారో ఆ ఓఎస్ కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను విండోస్ ఓఎస్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ 64-bit అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. నాకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి కనబడుతుంది కదా, డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డెస్క్టాప్ ఐకాన్ కింద కావాలి అంటే మార్క్ పెట్టి ఫినిష్ అనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి డెస్క్టాప్ మీద హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్, దీని మీద డబుల్ క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నా. మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే ఈ స్క్రీన్ కనబడుద్ది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫోల్డర్, ఫైల్. మీ దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి అనుకోండి, ఆ వీడియోలన్నీ సైజ్ తగ్గియాలి అంటే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ వీడియోలన్నీ ఆ ఫోల్డర్ లో వేసి, ఇక్కడ మనకి ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మనం బ్రౌజ్ చేసుకొని ఎట్ ఏ టైం అన్ని వీడియోల సైజెస్ అనేవి తగ్గించుకుంటాం. అలా కాదు, నా దగ్గర ఒక్క వీడియోనే ఉంది, ఆ వీడియో సైజ్ తగ్గాలి అంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకుంటాం. లేదంటే మీరు ఆ ఫైల్ గానీ ఫోల్డర్ గానీ డైరెక్ట్ గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేసేయచ్చు. ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ మనం ఒక 2 GB వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. 2 GB కన్నా ఎక్కువైతే మనీ పెట్టి యూస్ చేయాలి. మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకేలా ఈ స్క్రీన్ కనబడలేదు అనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ అంటున్నా, మీకు డైరెక్ట్ గా ఈ స్క్రీన్ కనబడితే పైన మనకి ఓపెన్ సోర్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం మళ్ళీ ఇక్కడికే వస్తాం. నాకైతే ఒక ఫైల్ సైజ్ తగ్గించాలి. ఆ ఫైల్ వచ్చేటప్పటికి F డ్రైవ్ లో ఉంది. ఈ వీడియో సైజ్ వచ్చేటప్పటికి 91.5 MB ఉంది. ఈ వీడియోని ఈ సాఫ్ట్వేర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ మనకి సోర్స్ అని ఉంది కదా, ఈ సోర్స్ లో మనం తీసుకున్న వీడియో ఇన్ఫర్మేషన్ కనబడుద్ది. ఇక్కడ 1920x1080 అంటే ఫుల్ HD వీడియో తీసుకున్న ఫ్రేమ్ రేట్ వచ్చేటప్పటికి 25 frames. నెక్స్ట్ దీని కింద చూసుకున్నాము అంటే టైటిల్, ఇక్కడ మనకి వీడియో డ్యూరేషన్ చూపెట్టుద్ది. ఇక్కడే కాదు, మనకి రైట్ సైడ్ డ్యూరేషన్ అని ఉంది కదా, ఈ వీడియో వచ్చేటప్పటికి 1 minute 31 seconds ఉంది. నెక్స్ట్ దీని కింద చూసుకున్నాము అంటే ప్రీసెట్, ఇక్కడ నాకు డిఫాల్ట్ ప్రీసెట్ ఉంది. ఈ ప్రీసెట్ ని చేంజ్ చేసుకుంటున్నా.
దీని మీద క్లిక్ చేయడం చాలా ప్రీసెట్స్ వస్తాయి. నాకు వచ్చేటప్పటికి కింద ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రీసెట్స్ ఉంటాయి. అందులో ప్రొడక్షన్ స్టాండర్డ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సమ్మరీ, డైమెన్షన్స్, ఫిల్టర్స్, వీడియో, ఆడియో, సబ్ టైటిల్స్, చాప్టర్స్. ఇందులో కొన్ని సెట్టింగ్స్ మారుస్తే చాలు. ఫస్ట్ వచ్చేటప్పటికి సమ్మరీ, ఫార్మాట్ వచ్చేటప్పటికి నాకు MP4 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వెబ్ ఆప్టిమైజ్డ్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ మీద కూడా మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ డైమెన్షన్స్, ఇది నేను ఏం చేంజ్ చేయట్లా. నెక్స్ట్ ఫిల్టర్స్, ఇది కూడా నేను చేంజ్ చేయట్లా. నెక్స్ట్ వీడియో ఎన్కోడర్ వచ్చేటప్పటికి H264 సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటది, ఒకవేళ లేకపోతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ వచ్చేటప్పటికి ఇక్కడ సేమ్ యాజ్ సోర్స్ అని ఉంది కదా, మనం తీసుకున్న వీడియోకి ఏ ఫ్రేమ్ రేట్ ఉందో అదే రన్ అవ్వాలి, సేమ్ యాజ్ సోర్స్ అంటున్నా. నెక్స్ట్ కన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, ఇక్కడ ఒకవేళ మార్క్ పెట్టి లేకపోతే మార్క్ పెట్టుకోండి. రైట్ సైడ్ చూసుకున్నాము అంటే కన్స్టెంట్ క్వాలిటీ 10 ఉంది. మనకి 18 నుంచి 25 లోపు ఉండొచ్చు, నేను 22 పెడుతున్నా. నెక్స్ట్ ఎన్కోడర్ ఆప్షన్స్, ఇక్కడ ఫాస్ట్ పెట్టుకోండి. ఒకవేళ మీకు మీడియం గానీ స్లో గానీ ఉందనుకోండి, మీకు వీడియో కంప్రెస్ అవుద్ది కదా, ఆ కంప్రెస్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటది. అయితే ఫాస్ట్ పెడుతున్నా. మనం ఇంకా ఫాస్ట్ గా పెట్టుకోవాలి అంటే ఫాస్టర్, వెరీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. నేను వచ్చేటప్పటికి ఫాస్ట్ పెడుతున్నా, ఎందుకంటే నా వీడియో ఎటువంటి ఎర్రర్ రాకుండా రన్ అవ్వడం కోసం ఫాస్ట్ సరిపోద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆడియో. మీరు ఒకవేళ ఆడియో మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ కొడెక్ వచ్చేటప్పటికి AAC ఉంది కదా, ఈ AAC బదులు మన MP3 కూడా సెట్ చేసుకోవచ్చు. మీ వీడియోతో పాటు వచ్చిన ఆడియో నాకు సరిపోద్ది అంటే ఏ ఆప్షన్ ఉందో అదే పెట్టుకోండి. కొంచెం బెటర్ క్వాలిటీ కావాలి అంటే MP3 సెలెక్ట్ చేసుకోండి. నా వీడియోకి అయితే ఆడియో బానే ఉంది, దానికోసం నీ ఆడియో మార్చకుండా సేమ్ ఆప్షన్ పెట్టుకున్నా. ఇంకా దీని పక్కన సబ్ టైటిల్స్, చాప్టర్స్ ఈ ఆప్షన్స్ ఉంటాయి, ఏమీ మార్చట్లా. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే సేవ్ యాజ్ ఆప్షన్ కనబడుద్ది. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు కంప్రెస్డ్ చేసిన వీడియో ఎక్కడ సేవ్ అవ్వాలి, ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి నాకు అదే ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి. ఇక్కడ టెస్టింగ్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ లో ఇక్కడ వీడియో నేమ్ మారుస్తున్నా, రెండు సేమ్ అయిపోతున్నాయి కదా, వీడియో కంప్రెస్డ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ సేవ్ అనండి. ఇక ఫైనల్ గా పైన స్టార్ట్ ఎన్కోడ్ అనే ఆప్షన్ ఉంటది, ఇది క్లిక్ చేసాము అంటే మనకి ప్రాసెసింగ్ రన్ అవుద్ది. మనకి ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఏమవ్వాలి, ఇక్కడ వెన్ డన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఏమీ అవ్వకూడదు అని ఉంది. ఇక్కడ ఇంకా మనకి అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. షట్ డౌన్ అయిపోవాలా, స్లీప్ లోకి వెళ్ళాలా, లేదంటే సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోవాలా. ఈ ఆప్షన్స్ లో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డూ నథింగ్ అనే ఆప్షనే ఉంచుతున్నా. ఇంకా ఫైనల్ గా స్టార్ట్ ఎన్కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి ప్రాసెసింగ్ రన్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలి. మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఎంత టైం రిమైనింగ్ ఉంది, ఇప్పటికి ఎంత టైం అయ్యింది, ఇన్ఫర్మేషన్ అంతా కింద కనబడుద్ది. ఇక్కడ మనకి ఫినిష్డ్ ఆప్షన్ వచ్చింది అంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ మనకి 2 వీడియోస్ ఉన్నాయి కదా, ఒరిజినల్ వీడియో సైజ్ వచ్చేటప్పటికి 91.5 MB. ఇప్పుడు కంప్రెస్ చేసిన వీడియో సైజ్ వచ్చేటప్పటికి 48.6 MB. ఇలాగా మనకి సగం వీడియో సైజ్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసి కూడా చూద్దాం. ఇది ఒరిజినల్ వీడియో. ఇది కంప్రెస్ చేసిన వీడియో. మనకి వీడియో క్వాలిటీ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వలా. ఒరిజినల్ వీడియో ఎలా ఉందో కంప్రెస్ చేసిన వీడియో కూడా సేమ్ అదే క్వాలిటీతో రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి మ్యూజిక్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కాపీరైట్ రాదు. ఇది మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన అవకాశం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ యూట్యూబ్ లోకి వెళ్తున్నా. మీ దగ్గర ఉన్న మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. రైట్ సైడ్ పైన మన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన లోగో కనబడుద్ది కదా, ఈ సర్కిల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి.
మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు మౌస్ వీల్ స్క్రోల్ చేసినా లేదంటే ఇక్కడ డ్రా చేసినా కింద ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఆడియో లైబ్రరీలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసారు అంటే ఇవన్నీ మనకి ఫ్రీ మ్యూజిక్. అలాగే మనకి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్న తర్వాత డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ జింగిల్ బెల్స్ ఉంది కదా, మనం ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మనకి మ్యూజిక్ నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్లే చేస్తున్నా. ఇలాగే ఇక్కడ ఇంకా చాలా సాంగ్స్ ఉంటాయి. ప్లే చేసి మీకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ మ్యూజిక్ నాకు నచ్చింది. ఈ మ్యూజిక్ మనం ఎక్కడ యూస్ చేస్తాం? మన వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కింద యూస్ చేయడానికి ఈ మ్యూజిక్స్ అన్ని ఉపయోగపడతాయి. ఇది మనం డౌన్లోడ్ చేయాలి అంటే మనకి రైట్ సైడ్ డౌన్లోడ్ అని కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం ఇది ఒక MP3 ఫైల్ కింద డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ప్లే చేస్తున్నా. ఇలాగా మీకు కావాల్సిన మ్యూజిక్లన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లో స్టోరేజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు అవసరం అయినప్పుడు ఈ మ్యూజిక్స్ అన్ని యూస్ చేయొచ్చు. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇది నవంబర్ 2024 అంటే పోయిన నెలది మనకి డ్యూరేషన్ ఇక్కడ కనబడుద్ది. మీకు ఏమైనా మ్యూజిక్ పేరు తెలిసినా లేకపోతే ఇక్కడ మనకి మూడ్, ఆర్టిస్ట్ నేమ్, డ్యూరేషన్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మూడ్ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇందులో మళ్ళీ మనకి హ్యాపీయా, యాంగ్రీయా, సాడా, రొమాంటిక్ ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి. హ్యాపీ పెట్టి అప్లై అన్నాం అనుకోండి, మనకి హ్యాపీకి సంబంధించిన మ్యూజిక్స్ వస్తాయి. ఇందులో ఒకటి ప్లే చేస్తున్నా, ఇంకోటి ప్లే చేద్దాం. ఇది కూడా నచ్చింది అనుకోండి, సింపుల్ గా ఇక్కడ డౌన్లోడ్ అన్నారు అంటే డౌన్లోడ్ అయిపోద్ది. దీని పక్కన చూసుకున్నాం అంటే సౌండ్ ఎఫెక్ట్స్, ఇక్కడ కిడ్స్ ప్లేయింగ్ సౌండ్ కావాలి అన్నా, నెక్స్ట్ అలాగే కార్ డ్రైవింగ్ సౌండ్ కావాలి అన్నా, ఇలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు యానిమల్ సౌండ్స్ కావాలనుకోండి, ఇక్కడ డాగ్ అని సెర్చ్ చేశారు అనుకోండి, డాగ్ కి సంబంధించిన సౌండ్స్ ఒకటి ప్లే చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.